ఈ వీడియోలో ఒక పవర్ఫుల్ ఏఐ టూల్ తోటి మీ ముందుకు వచ్చాను. ఈ ఒక్క ఏఐ టూల్ మీరు యూజ్ చేసే 50 ఏఐ టూల్స్ ని రీప్లేస్ చేస్తుంది. ఈ టూల్లో మీ ఇమేజెస్, వీడియోస్, ఫేస్ స్వాప్, మీమ్స్, డాన్స్, అవతార్స్, ఇమేజ్ ఎన్హాన్సర్, లోగోస్, ఎమోజీస్, లిటరల్లీ ఎవ్రీథింగ్ మీరు జనరేట్ చేయొచ్చు. అండ్ ఆ టూల్ వచ్చేసరికి రీమేకర్.ai. వెల్కమ్ బ్యాక్ టు సుప్రియా టెక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రీమేకర్.ai సింగిల్ ప్లాట్ఫామ్ లో మేజర్ ఏఐ ఫీచర్స్ అన్ని కూడా ఒకే ప్లేస్ లో పెట్టింది. అండ్ బంపర్ ఆఫర్ ఏంటంటే, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎవరైతే కింద కమెంట్ చేస్తారో వాళ్ళలో 3 లక్కీ విన్నర్స్ కి 1000 ఫ్రీ క్రెడిట్స్ ని ప్రొవైడ్ చేస్తాను. దాంతో మీకు నచ్చినన్ని ఇమేజెస్ ఆర్ వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. సో ఇంకా లేట్ లేకుండా ఈ రీమేకర్.ai ఎట్లా వర్క్ అవుతుంది, దీని యొక్క కంప్లీట్ ఫీచర్స్ ని వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో ఈ రీమేకర్.ai ని ఓపెన్ చేయడం కోసం జస్ట్ మీరు క్రోమ్కి వెళ్ళి రీమేకర్.ai అని చెప్పేసి ఓపెన్ చేయండి. సో ఇది మీ యొక్క రీమేకర్.ai హోమ్ పేజ్. సో ఇప్పుడు మనకి రీమేకర్.ai ఓపెన్ అవుతుంది. దీంట్లో ఫీచర్స్ చూసారా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీచర్స్ అన్నీ కూడా ఉన్నాయి. లైక్ ఇక్కడ చూసే ఫేస్ స్వాప్ ఉంది. అండ్ ఫేస్ స్వాప్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఫేస్ స్వాప్ సింగిల్ పర్సన్కి, మల్టిపుల్ పర్సన్స్కి, అండ్ ఆల్సో బ్యాచ్, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే దాంట్లో ఫేస్ స్వాప్ చేయడానికి ఆప్షన్ ఉంది. ఆల్సో వీడియో ఫేస్ స్వాప్, ఏదన్నా వీడియోలో కూడా మీరు ఫేస్ స్వాప్ చేయాలన్నా చేయొచ్చు. అండ్ వీడియో మల్టిపుల్ ఫేస్ స్వాప్, సపోజ్ 2 క్యారెక్టర్స్ ఉంటే ఆ వీడియోస్ని కూడా మీరు ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ ఆల్సో బ్యాచ్, మీకు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారనుకోండి ఆ వీడియోలో, సో వాళ్ళని కూడా ఫేస్ రీస్వాప్ చేసి మీరు వీడియోస్ క్రియేట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కిందకు వచ్చినట్లయితే ఏఐ ఫోటో జనరేటర్స్లో మనకి ఏఐ ఇమేజ్ జనరేషన్స్ ఉన్నాయి, పోర్ట్రేట్స్ ఉన్నాయి, హెడ్ షాట్ జనరేటర్, లింక్డ్ ఇన్ ప్రొఫైల్, అండ్ మీమ్ జనరేటర్, బేబీ జనరేటర్. సో ఇక్కడ ఏఐ వీడియోస్లోకి వెళ్తే దీంట్లో మనకి ఏఐ జనరేటర్ మ్యూజిక్ ఉంటుంది, ఏఐ వీడియో జనరేటర్స్ ఉంటాయి, అండ్ ఇమేజ్ టు వీడియో ఉంది, టాకింగ్ ఫొటోస్, యానిమేటెడ్ ఫొటోస్, బ్యాక్గ్రౌండ్ రిమూవర్స్, ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. సో దీంట్లో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ని అయితే చూపిస్తాను ఇది ఎట్లా వర్క్ అవుతుంది అని చెప్పేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏఐ వీడియో జనరేటర్స్లో నేను ఏఐ డాన్స్ జనరేటర్ అనే ఒక ఆప్షన్ ఉందన్నమాట. దీంట్లో ఏంటంటే మీరు జస్ట్ ఇమేజ్ని అప్లోడ్ చేస్తే అది డ్యాన్స్ చేస్తున్నట్లుగా వీడియోని క్రియేట్ చేస్తుంది. ఇది చాలా క్రేజీగా ఉంది. సో దాన్ని అప్లోడ్ చేయడం కోసం నేను జస్ట్ ఇక్కడ ఏఐ వీడియో మీద క్లిక్ చేసి ఇట్లా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఏఐ వీడియో జనరేటర్స్లో ఇమేజ్ టు వీడియో చేయొచ్చు, టెక్స్ట్ టు వీడియో, కన్సిస్టెంట్ క్యారెక్టర్స్, వీడియో టెంప్లెట్స్, అండ్ వీడియోకి సౌండ్ యాడ్ చేయటం, ఏఐ డాన్స్ జనరేటర్. సో దీని మీద క్లిక్ చేశాను. అండ్ ఇక్కడ నాకు ఈ ఆప్షన్ వచ్చింది కదా, అప్లోడ్ ఫుల్ బాడీ ఫోటో అని వచ్చి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా నేను ఈ ఇమేజ్ని అప్లోడ్ చేసి జస్ట్ అప్లోడ్ మీద క్లిక్ చేశాను. అండ్ ఇక్కడ మనకు వచ్చేసరికి ఆస్పెక్ట్ రేషియో అడుగుతుంది. మీకు నచ్చిన ఆస్పెక్ట్ రేషియోని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసినాక జస్ట్ దీనికి 18 క్రెడిట్స్ మాత్రమే తీసుకుంటుంది. అండ్ ఇప్పుడు మీరు జనరేట్ చేయడానికి జస్ట్ ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు మీ యొక్క డ్యాన్స్ జనరేటర్ అనేది జనరేట్ అవుతూ ఉంది. అండ్ ఆల్సో ప్రీవియస్గా నేను ఏవైతే క్రియేట్ చేశానో డ్యాన్స్ జనరేటర్ అది చూపిస్తాను. సో ఇక్కడ ఆల్రెడీ జనరేట్ అయి ఉంది కదా, దాన్ని చూపిస్తాను చూడండి. సో చూసారు కదా ఎంత బాగా జనరేట్ చేసిందో. అండ్ ఇప్పుడు ఏదైతే ప్రొవైడ్ చేశానో అది కూడా జనరేట్ అయిపోయింది. దీన్ని ప్లే చేస్తాను. చూసారు కదా, ఇక్కడ వచ్చేసరికి నేను 4 సెకండ్స్ వీడియోని మాత్రమే జనరేట్ చేశాను. మీరు నెంబర్ ఆఫ్ సెకండ్స్ ఎన్ని కావాలనేది కూడా మీరు ప్రొవైడ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా మీకు మీ యొక్క డ్యాన్స్ జనరేటర్ అనేది రెడీ అయిపోయింది. ఆల్సో ఇప్పుడు నేను ఈ వీడియో జనరేటర్లోనే ఇమేజ్ టు వీడియో ఆప్షన్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళి నా యొక్క ఇమేజ్ని నేను అప్లోడ్ చేసి అది వీడియోగా ఎట్లా జనరేట్ అవుతుంది అనేది చూస్తాను. సో దానికోసం ఇక్కడ నేను అప్లోడ్ ఇమేజ్లోకి వెళ్ళి, సో ఈ ఇమేజ్ ఉంది కదా, దీంట్లో టీచర్, స్టూడెంట్ ఉన్నారు కదా, ఇక్కడ మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి కన్సిస్టెన్సీ మెయింటైన్ అవుతుందా లేదా, అండ్ నేను ఏదైతే ప్రాంప్ట్ ఇస్తానో ఆ విధంగా నాకు వీడియో జనరేట్ అవుతుందా లేదా అనేది చెక్ చేస్తాను. సో ఇట్లా ఇమేజ్ అప్లోడ్ చేసి అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ టీచర్, స్టూడెంట్ అండ్
child is crying. సో ఇట్లా జస్ట్ టీచర్ స్కోల్డింగ్ ద స్టూడెంట్ అండ్ చైల్డ్ ఈస్ క్రయింగ్ అని చెప్పేసి ప్రొవైడ్ చేశాను. కింద మీరు రిజల్యూషన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, అంటే మీకు వీడియో క్వాలిటీ అనమాట. సో నేను ఇక్కడ 720p అని సెలెక్ట్ చేసుకున్నాను. ఆల్సో మనకి మోడల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ పైన చూసినట్లయితే రీమేకర్ 2.0 టర్బో అని చెప్పేసి అండ్ 2.0 స్టాండర్డ్, ఇవన్నీ ఏంటంటే కింద మీకు దాన్ని ఏ విధంగా ప్రొవైడ్ చేస్తుంది అనేది ఉంటుంది. సో ఇది ఫాస్ట్ స్పీడ్ హై క్వాలిటీ, ఇది ఇంప్రూవ్డ్ రియలిజం అండ్ మోషన్ అండ్ ఫాస్ట్ జనరేషన్ స్పీడ్, ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. వాటి ప్రకారం ఎన్ని క్రెడిట్స్ అనేది కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. సో నేను ఇట్లా ఫస్ట్ వన్ 2.0 టర్బోని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి రిజల్యూషన్లో 720p ఇచ్చాను. వీడియో లెంత్ వచ్చేసరికి 5 సెకండ్స్ని సెలెక్ట్ చేసుకుని జనరేట్ మీద క్లిక్ చేస్తాను. సో ఇక్కడ మనకి వీడియో అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ చూసారు కదా, టీచర్ తిడుతున్నట్లు అండ్ స్టూడెంట్ ఏడుస్తున్నట్లుగా వీడియో జనరేట్ చేశాను. సో ఎంత క్లియర్గా వచ్చిందో చూసారా. సో ఇట్లా మనం ఏ వీడియో జనరేటర్స్ చెక్ చేసాం కదా, అట్లానే నేను ఇప్పుడు ఫేస్ స్వాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ జస్ట్ లెఫ్ట్ సైడ్లో ఫేస్ స్వాప్ ఆప్షన్ ఉంది కదా, దీంట్లో మనకి చూస్తే డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సింగిల్ ఫేస్, మల్టిపుల్ ఫేస్, బ్యాచ్ ఫేస్ అని చెప్పేసి. అండ్ ఆల్సో వీడియోస్లో కూడా మనకు ఆప్షన్స్ ఉన్నాయి. వీడియోలో సింగిల్ ఫేస్ స్వాప్ చేయొచ్చు, మల్టిపుల్ ఫేస్ స్వాప్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఫోటో ఫేస్ స్వాప్కి వెళ్తున్నాను. దీంట్లో మల్టిపుల్ ఫేస్ స్వాప్ సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ మల్టిపుల్ ఫేస్ స్వాప్లో మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ని కూడా ప్రొవైడ్ చేశారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ట్రై ద ఫాలోయింగ్ ఇమేజెస్ అని చెప్పి ఎగ్జాంపుల్ ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే మీరు దీన్నైనా యూజ్ చేసుకొని ఫేస్ రీస్వాప్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ మీరు ఏ ఇమేజ్ని అయితే రీస్వాప్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో జస్ట్ ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఏ ఇమేజ్ని మీరు రీస్వాప్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ 2 people ఉన్నారు కదా, ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేశాను. అండ్ ఇప్పుడు నాకు కింద ఆప్షన్స్ అయితే వచ్చాయి. సో ఇక్కడ ఈ పర్సన్లో ఎవరు ఫేస్ పెట్టాలి, ఇక్కడ ఈ పర్సన్లో ఎవరు ఫేస్ పెట్టాలి అని. సో దానికోసం నేను జస్ట్ ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫోటో పెట్టాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి విమెన్ ఫోటోలో సో ఇక్కడ ఈ ఫోటోను అప్లోడ్ చేశాను. జస్ట్ అప్లోడ్ చేసిన తర్వాత మనం స్వాప్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది జస్ట్ 4 credits మాత్రమే తీసుకుంటుంది. సో ఇప్పుడు నేను స్వాప్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా నాకు ఇమేజ్ జనరేట్ అవుతూ ఉంది. విత్ ఇన్ సెకండ్స్లో నాకు ఇమేజ్ జనరేషన్ కంప్లీట్ అయిపోయింది. అండ్ సో నేను ఏదైతే ఫోటో ప్రొవైడ్ చేశానో దాన్ని ఎగ్జాక్ట్గా స్వాప్ చేసి ప్రొవైడ్ చేసింది. సో ఇక్కడ మెన్ ఫోటోలో నేను ఇచ్చిన ఇమేజ్ జనరేట్ చేసింది అండ్ ఉమెన్ ఫోటోలో నేను ఏదైతే ఇచ్చానో సేమ్ ఫేస్ మనకి ప్రొవైడ్ చేసింది. దీన్ని డౌన్లోడ్ చేసుకోవటం కోసం ఇక్కడే మనకు ఆప్షన్ ఉంది కదా, డౌన్లోడ్ అని చెప్పేసి. సో ఇట్లా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ డైరెక్ట్గా ఇమేజ్ టు వీడియో ఆప్షన్ కూడా ఉంది, అంటే ఈ ఇమేజ్ని వీడియోగా కూడా కన్వర్ట్ చేయొచ్చు అనమాట. సో అట్లయినా మీరు చేసుకోవచ్చు. సో నేను దీన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సో ఇట్లా మనం ఫేస్ స్వాప్ ఆప్షన్ యూజ్ చేసుకొని ఫేస్ని అయితే స్వాప్ చేసుకోవచ్చు. ఆల్సో నేను ఇప్పుడు వేరేది ట్రై చేస్తాను. అండ్ ఆల్సో ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, దీంట్లో నేను ఇప్పుడు ఇమేజ్ అప్స్కేలర్ ట్రై చేస్తాను. సో దాని మీద క్లిక్ చేసినాక నాకు ఇమేజ్ అప్స్కేల్ చేస్తుంది, ఇమేజ్ని ఎన్హాన్స్ చేస్తుంది అండ్ ఆల్సో ఫేస్ రీస్టోర్ని కూడా చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఎన్హాన్సర్ చేయొచ్చు, అప్స్కేలర్ చేయొచ్చు. నేను సపోజ్ అప్స్కేల్ చేయడానికి నా యొక్క ఇమేజ్ని అప్లోడ్ చేస్తున్నాను. సో ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ ఉంది కదా, దీన్ని అప్లోడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ నా యొక్క ఫేస్ని అప్స్కేల్ చేసి ప్రొవైడ్ చేసింది. ప్రీవియస్ ఇమేజ్ ఎట్లా ఉంది అండ్ ఇప్పుడు ఇమేజ్ ఎట్లా ఉంది అనేది మీకు డిఫరెన్స్ని కూడా చూపిస్తాను. ప్రీవియస్ ఫోటో వచ్చేసరికి ఇది అండ్ ఈ ఇమేజ్ అప్స్కేల్ చేసినాక ఇది. ఈ 2 ఇమేజెస్కి డిఫరెన్స్ చూసారు కదా, ఈ ఇమేజ్ క్లారిటీ లేదు అండ్ ఇమేజ్ చూసారు కదా ఎంత క్లారిటీగా ఉందో. సో ఇట్లా మీరు మీ యొక్క ఇమేజ్ని అప్స్కేల్ కూడా చేయొచ్చు. దీన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడే మనకి డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఈ విధంగా మన యొక్క ఇమేజ్ని అప్స్కేల్ కూడా చేసుకోవచ్చు. ఆల్సో మనకి ఇక్కడ AI హెడ్ షాట్ జనరేటర్ అని ఉంది అండ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ పిక్చర్ అని ఉంది కదా. సో ఎగ్జాంపుల్గా నేను ఈ లింక్డ్ఇన్ ప్రొఫైల్ పిక్చర్ మీద సెలెక్ట్ చేసుకొని నా యొక్క ఇమేజ్ని నేను అప్లోడ్ చేస్తాను. ఈ యొక్క ఇమేజ్ని అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసి టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోమంటుంది. సో మీరు ఇక్కడ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఎట్లా కావాలి అనేది. మీకు ఈ టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇట్లా జనరేట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ నాకు ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. సో చూసారు కదా, ఏదైతే నేను ఇమేజ్ అప్లోడ్ చేశానో నేను సెలెక్ట్ చేసుకున్న టెంప్లెట్ ప్రకారం నాకు లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ అనేవి జనరేట్ అయినాయి అనమాట. సో దాన్ని డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఇక్కడ నాకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేస్తే నాకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో ఇట్లానే చాలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా మీరు ట్రై చేయొచ్చు. ఈ రీమేకర్.aiలో
ప్రతి ఒక్క ఫీచర్ అన్నీ కూడా ఉన్నాయి. ఇమేజ్ ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ అన్నీ కూడా ఉన్నాయి. సో మీరు కూడా ఇట్లా రీమేకర్.aiని యూస్ చేసుకొని ఒకే ప్లేస్లో డిఫరెంట్ AI ఫీచర్స్ అన్నిటిని కూడా ట్రై చేయండి. అవుట్పుట్ అయితే చాలా క్లియర్గా అయితే వస్తుందన్నమాట. సో అండ్ గుర్తుంది కదా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరైతే కింద కమెంట్ చేస్తారో వాళ్ళలో 3 లక్కీ విన్నర్స్కి 1000 ఫ్రీ క్రెడిట్స్ని అయితే ప్రొవైడ్ చేస్తాను. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఇట్లాంటి మరెన్నో ఇంపార్టెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.